సినిమా ప్రపంచంలో ఐడియా అనేది మొదటి మెట్టు మాత్రమే. ఆ ఐడియాని ప్రేక్షకుడి ముందుంచే విధానం అంటే స్క్రీన్ ప్లే అసలు గేమ్ చేంజర్. ఒక సాధారణ కథని అసాధారణంగా మార్చి ఒక స్క్రీన్ ప్లేలోనే ఉంది. అదే విధంగా గొప్ప ఐడియాని కూడా నాశనం చేయగలదు. ఈ సిద్ధాంతానికి తాజా ఉదాహరణగా నిలిచిన సినిమా గాయపడ్డ సింహం. పేరే ఒక వైపు ఆసక్తి కలిగిస్తే కథలోని ప్రధాన కాన్సెప్ట్ అమెరికా అధ్యక్షుడిపై చేతబడి ప్రయోగం మరింత క్రేజీగా అనిపిస్తుంది. ఈ సినిమా కథలో తారాస్ పాత్రలో తరుణ్ భాస్కర్ నటిస్తాడు. అమెరికా వెళ్లాలని కలలుగనే యువకుడు తన ప్రేమ, తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి అన్ని అమెరికా అనే భావనతో జీవిస్తాడు. వీసా ఎలా అయినా సంపాదించుకొని గొప్పగా బయలుదేరిన అక్కడ పరిస్థితులు మారిపోవడంతో కొద్దిసేపటికి తిరిగి ఇండియా రావాల్సి వస్తుంది. ముఖ్యంగా అమెరికా రాజకీయ నిర్ణయాల ప్రభావం వల్ల అతని కలలు కుళ్ళిపోతాయి. ఇక్కడే కథలో మలుపు. పరువు పోయింది, ప్రేమ పోయింది అంటే ప్రతీకారం తప్ప మరో మార్గం కనిపించదు. ఆ ప్రతీకార లక్ష్యం అమెరికా అధ్యక్షుడే. అతనిపై చేతబడి చేయాలని అనుకోవడం ఒకవైపు విచిత్రంగా అనిపించిన అదే ఈ సినిమాకి కామెడీ మూలం. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే బలహీనత ఈ కథల్లోని అసలు శక్తి ఐడియాలోనే కాదు, దాన్ని నడిపించే స్క్రీన్ ప్లేలోనే ఉంది. మొదటి భాగం చాలా సాదాసీదాగా సాగుతుంది. హీరో జీవితం, అతని కలలు, అమెరికా ప్రయాణం అన్నీ. కానీ చేతబడి అనే అంశం ప్రవేశించిన దగ్గర నుంచే ఈ సినిమా కొంచెం ట్రాక్ మారుతుంది. జేడి చక్రవర్తి మరియు శ్రీ విష్ణు పాత్రలో కథలోకి వచ్చిన తర్వాత అసలు వినోదం మొదలవుతుంది. ఈ పాత్రల ద్వారా వచ్చే సన్నివేశాలు ఆ సినిమా రసాన్ని పెంచుతాయి. అయితే ఇది విరగబడి నవ్వించే కామెడీ కాదు, ఒక స్మార్ట్ స్టైల్ ఇచ్చే రకం. హ్యూమర్, వినోదం ఎంతవరకు ఉందంటే సినిమాలో కొన్ని ఎపిసోడ్లు బాగా వర్క్ అవుతాయి. ముఖ్యంగా కొరియర్ మారిపోయే ట్రక్ గందరగోళం, దాని చుట్టూ వచ్చే గందరగోళం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. అలాగే కొన్ని సినిమాల్ని స్పూఫ్ చేయడం ద్వారా వచ్చిన హాస్యం కూడా కొంతవరకు పని చేసింది. ఉదాహరణ చెప్పాలంటే పోకిరి సీన్ ను స్పూఫ్ చేసిన విధానం చాలా బాగుంది. బొమ్మరిల్లు సన్నివేశం అంతగా ఆకట్టుకోలేదు. దర్శకుడి రైటింగ్ లో ఉన్న అసమానతను చూపిస్తుంది. ట్రంప్ అంశం సెటర్ ఎలా ఉందంటే అమెరికా రాజకీయాలను, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పాలసీలను కథలో చేర్చడం ఒక సాహసం. కానీ దర్శకుడు ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసిండు. ఎక్కడ ఓవర్ గా పోకుండా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సెటైరికల్ టోన్ లో చూపించిండు. ఇక ఈ సినిమాలో తొలి పరిచయం ట్రంపే అనే టైటిల్ కార్డు వేసిన విధానం చూస్తేనే దర్శకుడి హ్యూమర్ అర్థమవుతుంది. అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన యువత ఈ సన్నివేశాలతో రిలేట్ అవుతారు. ఈ సినిమాలో పాత్రల విశ్లేషణ. దారాస్ పాత్రలో తరుణ్ భాస్కర్ నటించిండు. తన సహజమైన స్టైల్తో పాత్రను నడిపించాడు. ఎక్కడా ఓవర్ యాక్టింగ్ చేయకుండా చలాకీగా నటించిండు. అయితే పాత్రలో పెద్దగా డెప్త్ లేదు. ఈ సినిమాలో ధర్మగా సీనియర్ యాక్టర్ జేడి చక్రవర్తి నటించిండు. చాలా స్టైలిష్ గా డిజైన్ చేసిన పాత్ర సత్య రోజులో జేడిని గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్ లో పాత్రలో వచ్చిన మార్పు కొంత ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది. ఇక శ్రీ విష్ణు పాత్ర విషయానికి వస్తే చిన్న పాత్ర అయినా పెద్ద ప్రభావం ఉంది. తన కామెడీ టైమింగ్ తో కొన్ని సన్నివేశాలను లిఫ్ట్ చేశాడు. కానీ ఇలాంటి నటుడు ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా సాంకేతిక విభాగం గనుక చూసుకుంటే సినిమా చిన్నదే అయినా టెక్నికల్ గా మంచి క్వాలిటీతో తీశారు. సౌండ్ డిజైన్ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాలలో ఎఫెక్ట్స్ హ్యూమర్ ను పెంచాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే షార్ప్ గా ఉంది. అనవసర సన్నివేశాలు ఎక్కువగా లేవు. ఇక రైటింగ్, ఇక్కడ సినిమా కొంచెం వెనుకబడింది. ఇంకా బలమైన స్క్రీన్ ప్లే ఉంటే సినిమా మరింత ఎలివేట్ అయ్యేది. ఈ సినిమాలో హాస్యం, ఒరిజినాలిటీ లోపం. సినిమాలో చాలా భాగం స్పూపులపై ఆధారపడి ఉంది. ఇది ఒక లెవెల్ వరకే పని చేస్తుంది. ఒరిజినల్ కామెడీకి కొంత కొరత ఉంది. కొత్త ఐడియా ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా ఎక్స్ప్లోయిట్ చేయలేకపోయారు. క్లైమాక్స్ మరియు సీక్వెల్ హింట్. క్లైమాక్స్ లో పోరాట సింహం అనే టైటిల్ కార్డు ద్వారా సీక్వెల్ కు హింట్ ఇచ్చాడు. జేడి చక్రవర్తి, శ్రీ విష్ణు పాత్రలను మరింత పవర్ఫుల్ గా చూపించే అవకాశం ఉండేది. ఇది ఆసక్తికరంగా అనిపించిన మొదటి భాగం బలం మీదే సీక్వెల్ ఆధారపడి ఉంది. చివరి మాట ఏందంటే గాయపడ్డ సింహం సినిమా ఒక కొత్త ఐడియాతో వచ్చిన సినిమా, కానీ అది పూర్తిగా మ్యాజిక్ చేయలేకపోయింది. అయితే టైంపాస్ కోసం వెళ్లే ప్రేక్షకులకు మాత్రం ఇది సరైన ఎంపిక. సినిమా లాజిక్ పక్కన పెట్టి ఈ సినిమాను ఒక కామెడీ ఎంటర్టైనర్ గా చూస్తే కొంతవరకు ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి సీన్ నవ్వించకపోయినా అక్కడక్కడ చిరునవ్వు మాత్రం ఖాయం. ఐడియా క్రేజీగా ఉంది, కానీ ప్రెజెంటేషన్, స్క్రీన్ ప్లే ఇంకా కాస్త బలంగా ఉండాల్సింది. అయినా సరే లైట్ గా ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా ఓకే. ఈ సినిమా మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్ ని మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.